దోస్తులు అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా రియల్ స్టోరీస్ అండ్ ముచ్చట్లు. ఇంకా మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. మీరు చేసుకునే ప్రతి సబ్స్క్రైబ్ మన ఛానల్ ఇంకొంచెం ముందుకు పోవడానికి అయితే రీచ్ అవుతుంది. ఇంకా స్కిప్ చేయకుండా చూడండి. పక్కన నోటిఫికేషన్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. మనం వీడియో పెట్టగానే వీడియోస్ అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు. ఇంకా దోస్తులు మొన్నటి వీడియోలో రాణి ఉన్న మనోజ్ అయితే ఇద్దరికి గొడవ అవుతుంది కదా, మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు. ఇంకా రాణి అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది, మనోజే డ్రాప్ చేశాడు. ఇంకా రోజు రోజుకి మనోజ్కి అయితే రాణి మీద అనుమానం అయితే ఎక్కువ అవుతుండదు అన్నమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అసలు దీన్ని కలిసి అసలు ఈరోజు ఏందో దీని సంగతి చెప్పాలి. ఊకే ఫోన్లు ఎక్కువైతున్నాయి, తిరుగుడు ఎక్కువైతుంది, అసలు నన్ను పట్టించుకుంటలేదు, బాగా తిరుగుడు ఎక్కువైతుంది దీనికి. హలో, చెప్పురా. ఏం లేదు, నువ్వేం చేస్తున్నావు? వస్తున్నావా? అబ్బా ఈరోజు ఎందుకు? నేను ఇంటికి వెళ్తున్నా కదా ఈరోజు. చెప్పినా కదా మొన్ననే ఇంటికి వెళ్తే హాలిడేస్ వచ్చినాయని. నేను వస్తున్నా, నీతో మాట్లాడాలి, చాలా విషయాలు మాట్లాడాలి. నువ్వు ఫస్ట్ నన్ను కలిసినాక నువ్వు ఇంటికో ఎటో నువ్వు నాకు సంబంధం లేదు. నేను వస్తున్నా అన్నప్పుడు వస్తున్నావు, నువ్వు బయటికి రా, లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని నేనే డ్రాప్ చేస్తాను నిన్ను. అదే అసలు ఏమైందిరా నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు? ఊరికి కలవడం అంటే నాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా. నేను కూడా ఇంటికి వెళ్తా అని చెప్పినా కదా, మొన్ననే కదా కలిసింది, మళ్ళీ ఎందుకు? ఎవరైనా చూస్తే ఎట్లా? ప్రాబ్లం కాదా? ఏం ప్రాబ్లం అవుతుంది? ఎవరైనా చూస్తే? ఎవరు చూస్తారు అసలు? నీకు ఇక్కడ ఎవరు తెలుసా అని? అయినా కూడా మనం కార్లోనే కదా వెళ్ళేది, అసలు కార్లో నుంచి డైరెక్ట్ రెస్టారెంట్కే కదా. ఎవరు చూస్తారు? నేను ఎందుకంత భయం? నాతో తిరగడానికే భయం అవుతుంది. మీ ఫ్రెండ్స్ తోటి అయితే పోతావు కదా, అక్కడికి ఇక్కడికి అన్ని ప్లేస్లలో పోతావు కదా. సర్లే పోదాం. మళ్ళా వీళ్ళతో పోకపోతే ఒక బాధ, పోతే ఒక బాధ అన్నట్టుంది. ఏందో ఏమో వీడి ఇట్లా బిహేవ్ చేస్తుంది, నాకైతే భయం అవుతుంది రోజు రోజుకి. సరేరా, వస్తా, బయటకు వస్తా, లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వస్తా. మరి కొంచెం టైం పడుతుంది. అక్కడ రిసెప్షన్ దగ్గర సైన్ పెట్టేసి రావాలి. ఎందుకంటే పేరెంట్స్ ఎవరు వస్తలేరు కదా, పక్క మా సైన్ తీసుకుంటారు, పర్మిషన్ తీసుకొని రావాలి. సరే సరే, కొంచెం తొందర రెడీగా, ఊకే వండుకొని ఉండకు, లేచి తొందర రెడీ అయ్యి బయటికి రా. చాలా మాట్లాడాలి ఈరోజు నీతోటి. అసలు దీనికి ఏందో ఏమో నాకు అర్థం కాదు, ఎందుకు తిరుగుడో ఏమో. నేను ఉన్నా కదా, నేను తీసుకుపోతా అని చెప్పినా కదా బయటికి ఎక్కడికైనా కూడా. ఊకే ఆ ఫ్రెండ్ అని ఈ ఫ్రెండ్ అని, అసలుకి ఇంకా నేను కాకపోయినా దీనికి ఎవరైనా ఉన్నారా అయింది? అదే కావచ్చు అసలు, అందుకే ఇట్లా బిహేవ్ చేస్తుందని. వీడేంటి ఇంకా రాడు? నాకే లేట్ అయిందంటే వీడు ఇంకా లేట్ చేస్తాడు. మళ్ళీ ఇంటికి పోయేసరికి చీకటి అవుతుంది. ఇంత లేట్ ఎందుకైందని మళ్ళీ మా పేరెంట్స్ క్వశ్చన్ చెప్తారు. వీడైతే ఇంత కూడా అర్థం చేసుకోడు, ఏం లేదు, ఎందుకో ఏమో. రా, ఎక్కువ పోదాం, బయటికి పోదాం రా. నువ్వు ఫస్ట్ ఎక్కువ, ఆ బ్యాగ్ వెనకాలి. ఏమైందిరా అంత సీరియస్ ఉన్నావు? ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారా రోజు రోజుకి? అప్పుడు ఎంత మంచిగా ఉండేది, అసలు ఎంత ఘోరంగా మారిపోతున్నావు ఎందుకు? ఎవరైనా ఏమైనా అంటున్నారా? ఎవరైనా ఏమైనా చెప్తున్నారా నా గురించి? ఏమో, నీ సంగతి తెలియదు నాకు. నువ్వు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తానో ఏమో, అసలు నేనంటేనే పట్టించుకుంటలేవు, నీ ఫ్రెండ్స్ తోటి తిరుగుతాను. నీ సంగతి చెప్దామనే వచ్చిన ఈరోజు. ఏందో నీ సంగతి అమ్మ, నా గురించి తెలియదు ఇంకా నీకు. డైరెక్ట్గా మీ అయ్య దగ్గర కూర్చుంటా నేను. ఏందిరా అట్లా మాట్లాడుతున్నావు అసలు నువ్వు? నాకేం అర్థం కావట్లేదు. పోతే పోయి కూర్చో మా అయ్య దగ్గర. నాకేమైనా భయం అనుకుంటున్నావా? నాకేం భయం లేదు. నీ ఫోన్ ఇవే ఫస్ట్, నీ ఫోన్ ఇటీ. నీ ఫోన్లో నంబర్లన్నీ నాకు చెప్పి, నీ ఫ్రెండ్స్ ఎవడోడో అసలు ఎవరితో తిరుగుతానో నాకు అవన్నీ డీటెయిల్స్ కావాలి. ఫస్ట్ నీ ఫోన్ నేను చెక్ చేసుకుంటా అన్నీ. హలో రమేషా, నేను రాణి వాళ్ళ బిఎఫ్ని మాట్లాడుతున్నా. ఎప్పుడైనా మా రాణి బయటికి వెళ్దామని రండి అని అంటే మా రాణిని తీసుకెళ్ళకండి మీరు. ఏదైనా ఉంటే నాకు చెప్పే వెళ్ళండి, సరేనా? ఇప్పటి నుంచి బయటకు వెళ్తే మర్యాదగా ఉండదు, ముందే చెప్తున్నా. అరే ఏంట్రా ఇట్లా మాట్లాడుతున్నావు, ఇట్లా చేస్తున్నావు? అసలుకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా నన్ను? మరి ఇంత ఘోరంగా చేస్తున్నావు ఇంద్రా? నా ఫ్రెండ్స్తో కూడా నేను తిరగొద్దంటే ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడితే అసలు ఎట్లా హ్యాపీగా ఉంటాం మనం? నా వల్లనైతే కాదు ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడితే. నువ్వు నాతో మాత్రమే బయటికి రావాలి రాని, వేరే వాళ్ళతో ఎవరితో నన్ను పోతే మర్యాద ఉండదు. అట్లా నువ్వు వేరే వాళ్ళతో పోతావా? ఇప్పుడే పెళ్లి చేసుకుందాం గుళ్ళకి పోయి. నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు ఎందుకు? నిన్ను ఉత్తగా వదిలేస్తే నువ్వు గలీజ్గా ధైర్యంతో నాకు తెలుసు నీ సంగతి. నువ్వు ఎట్లా తిరుగుతానవా నేను చూస్తానా? నేను నిన్ను పట్టించుకుంటలేను అనుకుంటున్నావు కదా బిడ్డ, అన్నీ చూస్తాను. నువ్వు ఏడేడికి పోతున్నావు, ఎవరెవరితో తిరుగుతున్నావు అన్నీ చూస్తున్నా. చెప్తా నీ సంగతి చెప్తా, టైం వచ్చిన రోజు నీ సంగతి బాగానే చెప్తా. కానీ ఇప్పుడు మూసుకొని ఉండు, సరే? పోయి ఇక మీ ఇంటికి పోయినాక ఫోన్ చేయి, పోయినా లేదా అని చెప్పి. మళ్ళీ ఎటన్నా పోతావా?
నాకు బీపీ లేచింది అనుకో బిడ్డ, మర్యాద ఉండదు. నువ్వు చక్కగా నా కంట్రోల్ అంటూ ఉండు, లేకపోతే సప్పుడే పీకు. అరే రాణి, వచ్చినావారా? ఇంత లేట్ అయింది బిడ్డ, అట్లున్నవింది మొత్తం డల్గా, ఏమైంది అసలు? వచ్చినావా బిడ్డ? ఎన్ని రోజులు అవుతుంది రాక? ఊకే రమ్మన్నా వస్తలేవు, కాలేజ్ కాలేజ్ అంటావు. ఒక్కరోజు అన్నట్లు వచ్చిపోతేంది బిడ్డ? ఏంది బిడ్డ అంత డల్గా ఉన్నావు? మమ్మీ వచ్చిన. ఏం లే మమ్మీ, పొద్దు నుంచి జర్నీ అయింది కదనే, అందుకే అంత సిక్ అయినా. మళ్ళీ ఇన్ని రోజులు హాలిడేస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, కొంచెం నైట్ చదువుకొని నిద్ర లేకుండా ఉండి అందుకే సిక్ అయినా. ఇంకా ఫ్రెష్ అయ్యి పడుకుంటా కాసేపు. సరే పో, వేడి నీళ్ళు పెట్టిన, స్నానం చేసి ఎగ్ ఫ్రై చేసిన తిని కాసేపు పడుకో. ఆ ఫోన్ సైలెంట్లో పెట్టి పడుకో, ఊకే ఫోన్లో వస్తా ఉంటాయి మళ్ళీ నీకు డిస్టర్బెన్స్ అయితే. సపరేట్గా వండుకో, నేను లేపుతా మళ్ళీ కాసేపు అయినాక. హలో, అరే వచ్చిన ఇంటికి ఇప్పుడే. ఫ్రెష్ అయ్యి తిని పడుకుంటున్నా. సరే, నేను కాసేపు అయినాక కాల్ చేస్తా, కాసేపు పడుకుంటా. హలో, సరే పడుకో, నేను మళ్ళీ కాల్ చేస్తా, సరేనా? ఎటైనా వెళ్తే నాకు చెప్పి వెళ్ళు, ముందే చెప్తున్నా నేను, లేకుంటే మీ ఊరికి వస్తా నాకు బీపీ లేస్తే. నేనే కాల్ చేస్తాను, చేయకరా. మా పేరెంట్స్ ఉంటారు, అర్థం చేసుకో ఇప్పుడన్నా కొంచెం. కాలేజ్లో ఉన్నప్పుడు 24 hours నీతోటే కదా మాట్లాడేది. 24 hours నాతో మాట్లాడుతున్నావా? ఎప్పుడు మాట్లాడుతున్నావమ్మా నువ్వు? ఏమైనా నీ ఫ్రెండ్స్, నువ్వు, నీ తిరుగుడు నీకే తెలియాలి, నాకైతే అర్థం కావట్లేదు. సరేలే, నేను కాసేపు పడుకుంటా, మళ్ళీ నైట్లో నిద్ర పట్టదు. కాసేపు పడుకొని లేస్తా. సరే బాయ్. ఇంకా ఇయర్ అయితే నా బిడ్డ డిగ్రీ అయితే అయిపోతుంది. ఇంకా చూద్దాం నెక్స్ట్ ఏమైనా చేస్తుందా, మరి ఖాళీగానే ఉంటుందా అడుగుదాం. అమ్మా రాణి, వస్తున్నావా? బయటికి రా ఒకసారి. డాడీ వస్తున్నా. పడుకున్నా, ఇప్పుడే వస్తున్నా డాడీ. చెప్పు డాడీ, పిలిచినావు ఎందుకు? ఏమైంది డాడీ? ఏమైనా పని ఉందా నాతో? పనేం లేదమ్మా, డిగ్రీ అయిపోతుంది కదా, ఈ ఇయర్ నెక్స్ట్ ఏం చేస్తామని అడుగుదామని పిలిచానమ్మా. ఈ సెమిస్టర్ అయితే అయిపోతాయి కదా నీ డిగ్రీ, నెక్స్ట్ ఇంకా మ్యారేజ్ చేసుకుంటావా, ఇంకేమైనా చదువుకుందాం అనుకుంటున్నావా? మ్యారేజ్ చేసుకుంటా అంటే మన నర్సక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్తాను అందరికీ అబ్బాయిని చూడమని. ఆల్రెడీ వాళ్ళు చెప్పారు సంబంధం ఒకటి, నేనే నీ వరకు తీసుకురాలేదు. నీ ఇష్టం అని చెప్పేసి అన్నా నేను. చెప్పు నువ్వే ఏదో ఒక ముచ్చట. లేదు డాడీ, పీజీ చేస్తా నేను. ఇప్పుడే మ్యారేజ్ ఎందుకు? ఇంత చిన్న ఏజ్లో మ్యారేజ్ చేసుకొని ఏం చేయాలి? పీజీ చేసినాక ఏదైనా జాబ్ చేసినాక చేసుకుంటా డాడీ, ఇప్పుడే అస్సలే చేసుకోను ప్లీజ్. ఏంది పిల్ల, మా చదువుకోవచ్చు పెళ్లి చేసుకున్నాక. ఇప్పుడైతే పెళ్లి చేసుకో, మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి మీ అయ్య ముఖం చూసి. మంచి సంబంధం వచ్చినప్పుడే చూసుకో పిల్ల, లేకపోతే రాను కష్టమవుతుంది. మంచి మంచి సంబంధాలు దొరికాయి చేసుకుందాం అన్నప్పుడు. ఇప్పటి రోజులే మంచిగా లేవు. చేసుకో, ఎంత తొందర అయితే అంత తొందర. మంచిగా పెళ్లి చేసుకొని తర్వాత చదువుకోగలరని వద్దంటుర్రా. చదువుకోవాలి, ఏ టైంలో జరిగేది ఆ టైంలో జరగాలి. జాబ్ కూడా తర్వాత పెళ్లి తర్వాత వేసుకోవచ్చు. ఇక దోస్తులు, ఇవాళ వీడియో అయితే ఇది. రేపు రాణి మరియు మనోజ్ల పెళ్ళి అవుతుందా కదా అని అయితే చూద్దాము. ఇంకా మనోజ్కి అయితే రాణి మీద బాగా అనుమానం పెరుగుతుంది. ఇంకా ఎవరైనా ఫోన్ చేస్తే చాలు, వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసినా కూడా ఎవరో ఫోన్ చేసిరనే ఫీల్ అవుతాడు. మరి రాణి పీజీ చేస్తుందా, లేకుంటే వాళ్ళ డాడీ చెప్పినట్టు పెళ్లి చేసుకుంటుందా? నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం దోస్తులు. ఈ ముచ్చట్ని అయితే రాణి తీసుకొని మనోజ్కి అయితే చెప్తుంది. అప్పుడు మనోజ్ రియాక్షన్ ఏంది, ఎట్లా మాట్లాడతాడు? పెళ్లి చేసుకుందామంటాడా, లేకపోతే కవర్ చేయి ఏదో ఒకటి ఇయర్ వద్దని చెప్తాడా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. దోస్తులు, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి దోస్తులు. కమెంట్ బాక్స్లో కమెంట్ కూడా చేయండి, ఏమైనా మిస్టేక్స్ ఉంటే, మీకు ఏదైనా నచ్చంది ఉంటే, ఇంకేమైనా మంచి సరి చేసుకోవాలంటే ఇది సరి చేసుకోండి అని కూడా చేయండి. ఇంతే మన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు మన వీడియో చూసినందుకు. బాయ్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.